శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. జ్యోతిష శాస్త్రం ప్రకారం రేపటి నుండి కూడా గ్రహాలన్నీ కూడా అనుకూలవంతంగా ఉండడం వలన తులారాశి వారు రేపటి నుండి అదృష్టాన్ని విపరీతంగా పొందబోతున్నారు. ఇక ఎప్పటి నుంచో ఎవరైతే మిమ్మల్ని అవమానాలకు గురి చేస్తూ ఉన్నారో వారిపై మీరు విజయాన్ని సాధించగలుగుతారు. అయితే అసలు ఈ తులారాశి వారికి రేపటి నుండి ఏ విధంగా ఉండబోతుంది? ఇక వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతూ ఉన్నాయి అనేటటువంటి విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల మొత్తం 9 నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. తులారాశి రాశి చక్రంలో 7వ రాశి. ఇక రేపటి నుండి కూడా గోచారంలో గ్రహాలు అన్నీ కూడా బాగా అనుకూలవంతంగా ఉండడం కారణంగా తులారాశి వారు చేస్తున్న అన్ని పనులు విజయాలను సాధిస్తారు. మీ యొక్క జీవితం ఎలా అయితే ఉండాలి అని మీరు కోరుకుంటున్నారో అదేవిధంగా మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది. అదేవిధంగా గతంలో మిమ్మల్ని అవమానించి బాధలకు గురి చేసేవారు ఎవరైతే ఉంటారో, అంటే నలుగురిలో మిమ్మల్ని చిన్నచూపు చూడడం, ప్రతి ఒక్క విషయంలో మిమ్మల్ని బాధ పెట్టే విధంగా దురుసుగా మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా ఇదివరకు ఎవరైతే మిమ్మల్ని చేశారో ఇప్పుడు వారి తప్పులను తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు కోరుకుంటారు. అంటే వారికంటే కూడా మీరు అత్యున్నతమైన స్థానానికి వెళ్ళబోతున్నారు అని ప్రతి ఒక్కరికి కూడా మీ డెవలప్మెంట్తో బుద్ధి చెబుతారు. అలాగే ప్రతి ఒక్కరూ మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని చీకొట్టిన వాళ్ళే మీ కాళ్ళు పట్టుకొని మిమ్మల్ని క్షమాపణలు కోరుకునే రోజు మీకు త్వరలోనే రాబోతూ ఉందని చెప్పవచ్చు. ఇక ఈ సమయంలో అత్యున్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఎందుకంటే గ్రహాలు అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి దీని కారణంగా మీలో పట్టుదల అనేది విపరీతంగా పెరుగుతుంది. గతంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా బాధ పెట్టడం వలన మీరు విజయాలు సాధించాలని అనుకున్నప్పటికీ కూడా ఏ పని చేసినా కూడా అది రివర్స్లో మీకు మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువగా వచ్చేవి. దీని కారణంగా మీరు ఎంతో బాధకు గురి అయ్యేవారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా అంటున్నారు, మేము విజయం సాధించలేకపోతున్నాము, మేము ఏ పని చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక అడ్డంకి వస్తుందని చెప్పి మీలో మీరే చాలా బాధపడుతూ ఉండేవారు. కానీ ఇక మీదట అంటే రేపటి నుండి కూడా మీకు ఎంతో అనుకూలవంతంగా ఉంటుంది. కాబట్టి మీరు పనుల విషయంలో ఎంత అయితే ప్రయత్నం చేస్తారో అంతే ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్తారు. ఇక రేపటి నుండి మీరు ప్రయత్నం చేసిన దానికి మీరు కష్టపడిన దానికి తగిన ఫలితం అనేది ఖచ్చితంగా మీరు చూడగలుగుతారు. ఇక తులారాశి వారి ఆర్థిక పరంగా చూసినట్టయితే ఆర్థిక పరంగా మీరు డబ్బులను చాలా బాగా సంపాదించగలుగుతారు. ఇదివరకు తులారాశి వారు డబ్బులను బాగానే సంపాదించేవారు. కానీ గతంలో మీకు అనుకూలంగా లేకపోవడం వల్ల మీకు ఖర్చులనేవి విపరీతంగా పెరిగిపోయేవి. ఇంట్లో అధికమైన ఖర్చుల వలన కానీ, లేదా అనారోగ్య సమస్యల వల్ల కానీ, లేదా వివిధ కారణాల వల్ల వచ్చిన డబ్బులన్నీ కూడా అనుకోకుండా ఖర్చుల రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉండేవి. దీని కారణంగా వచ్చిన డబ్బులు ఎలా పొదుపు చేయాలి అని ఆలోచిస్తూ మీరు ఎంతో బాధపడేవారు. కానీ రేపటి నుండి కూడా మీకు ఆర్థిక పరమైన విషయాలు అనుకూలత అనేది బాగా కనిపిస్తూ ఉంది. ఇక మీరు ఆర్థిక పరంగా డబ్బులను చాలా బాగా సంపాదించగలుగుతారు. మీకు డబ్బులకు ఎటువంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వారు గతంలో ఎందులోనైనా పెట్టుబడులు పెట్టిన వారికి ఆ పెట్టుబడుల వలన ఇప్పుడు మంచి మంచి లాభాలు అనేవి రెట్టింపుగా పొందుకుంటారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చి జీతాలు పెరగడం వలన మీరు ఎంతో మంచిగా ఆర్థిక పరంగా సెటిల్ అవ్వగలుగుతారు. బంధువులు సమాజంలో మీకు పేరు ప్రఖ్యాతలు గౌరవ మర్యాదలు సంపాదించుకుంటారు. ఉన్నతమైన స్థాయికి మీరు వెళ్ళబోతూ ఉన్నారు. ఇక నిజంగా చెప్పాలి అంటే ఇది వరకు ఉండే మీ జీవితానికి ఇప్పుడు రాబోయేటటువంటి జీవితానికి ఎంతో తేడాను మీ యొక్క కళ్ళతో మీరే చూసి ఆశ్చర్యపోతారు. అంతలా మీ జీవితం అనేది ఈ సమయంలో ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది. ఇక ఈ సమయంలో మళ్ళీ ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చూస్తే కనుక వారికి మీరు సరైన పద్ధతిలో బుద్ధి చెబుతారు. అయితే ఇది వరకు మిమ్మల్ని ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే ఈ తులారాశి వారు ఒక్కసారి కూడా వారి మాటలు పట్టించుకోకుండా మళ్ళీ వారితో కలిసి సంతోషంగా ఉండాలని, వారితో మాట్లాడాలని ప్రయత్నం చేస్తూ ఉండేవారు. కానీ వారు మాత్రం మిమ్మల్ని అస్సలు పట్టించుకునేవారే కాదు. అంటే కొంతమంది
వీరిని బాధపెట్టి అవమానించిన తర్వాత మళ్ళీ వీరితో మాట్లాడడం అస్సలు ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పటి నుంచి కూడా వేరే మీ దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు. అలాగే మీతో కలిసి ఉండాలనే ప్రయత్నం కూడా చేస్తారు. అంతలా మీ జీవితం అనేది మారబోతూ ఉంది. అలాగే మీరు ఎన్నో శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. ఇక తులారాశి వారు మీ యొక్క కుటుంబం విషయానికి వస్తే మీ ఉద్యోగం విషయంలో కానీ, మీ వ్యక్తిగత జీవితం విషయంలో కానీ మీరు కొన్ని శుభవార్తలు కూడా వినబోతూ ఉన్నారు. ఇక ఈ యొక్క తులారాశి వారు ఎంతో కాలంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేయాలని ఆలోచనలు చేసి ఆర్థిక పరంగా డబ్బులు సరిపోక ఆగిపోయి ఉన్నట్లయితే గనక ఇక మీదట మీరు ఏది కొనాలి అని ఆలోచన చేసినా కూడా వాటిని తప్పకుండా మీరు కొనుగోలు చేసే అవకాశాలు అనేవి బలంగా ఉంటాయి. అలాగే వాహనం కానీ స్థలాన్ని కానీ ఎవరైనా కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో వారికి కూడా అనుకూలంగానే ఉంటుంది. కానీ ఇక్కడ మీ విషయంలో చూసినట్లయితే కనుక మీరు ఎక్కువగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. కాబట్టి తులారాశి వారు ఖచ్చితంగా బంగారం ఆభరణాలు కొనుగోలు చేయండి. ఇక ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితంలో గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడే వారి జీవితం అనేది ఎంతో బాగుంటుంది. ఇప్పుడు మీకు గ్రహాలు అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మీరు ఏ పనులు చేసినా సరే అందులో సక్సెస్ని సాధించడంతో పాటుగా ఎంతో మంచిగా మీరు లాభాలను పొందుతారు. ఇక ఈ సమయంలో కూడా మీకు అదే జరుగుతూ ఉంది. మీరు ఎంతో అనుకూలమైన శుభ ఫలితాలు పొందుకోబోతున్నారు. ఇక మీరు ఇంట్లో ఏదైనా శుభ కార్యక్రమం చేయాలి అని అనుకున్నా కూడా లేదా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకున్నా కానీ ఎంతో కాలంగా ఏదైనా కొత్తగా పని మొదలు పెట్టాలి అనే ఆలోచనలు చేస్తున్నా కూడా ఈ సమయంలో అనుకున్నవి అన్నీ కూడా అనుకున్న సమయంలో మొదలు పెట్టుకోగలుగుతారు. ఎందుకంటే మీకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంది కాబట్టి మీరు ఈ సమయంలో ఏది స్టార్ట్ చేసినా అందులో ఖచ్చితంగా సక్సెస్ని సాధిస్తారు. అలాగే ఎంతోమంది సపోర్టు అనేది మీకు లభిస్తుంది. ఇక చాలామంది మీకు ఈ సమయంలో సపోర్ట్ చేస్తారు. మీరు విజయాన్ని సాధించే వరకు వారు మీ వెన్నంటే ఉంటారు. ఇక తులారాశి వారి యొక్క వ్యక్తిగత విషయం కూడా చాలా బాగుంటుంది. అలాగే మీ యొక్క ఆరోగ్యం విషయంలో కూడా చూసుకుంటే ఎంతో బాగా కనిపిస్తుంది. అలాగే ఎప్పటి నుంచో ఈ తులారాశి వారు ఎవరైతే పెళ్ళిళ్ళు కాక ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో వారికి పెళ్ళిళ్ళు అనేవి జరిగే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే ఎవరికైతే సంతానం కోసం ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఈ సమయంలో సంతానం విషయంలో ఒక శుభవార్తను వింటారు. ఇక మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో ఆనందంగా సంతోషంగా ఉండగలుగుతారు. ఇక మీ కుటుంబ సభ్యులతో ఉండే సమస్యలు మనస్పర్ధలు తొలగిపోతాయి. అలాగే బంధువులతో కానీ స్నేహితులతో కానీ ఏమైనా గొడవలు ఉంటే అవి ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. ఇక ఖచ్చితంగా మీరు విజయాన్ని సాధించబోతూ ఉన్నారు. కాబట్టి మీకు వచ్చేటటువంటి ఈ అదృష్టాన్ని అస్సలు వదిలిపెట్టుకోకుండా పూర్తిగా వినియోగించుకోండి. భవిష్యత్తు గురించి కూడా ఆలోచనలు చేయండి. ఇక మీకు గతంలో ఆగిపోయిన అన్ని ముఖ్యమైన పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అన్ని విధాలుగా మీకు కాలం అనేది కలిసి రాబోతుంది. మీకు రేపటి నుండి అదృష్టం అనేది మీ ఇంటి తలుపు తట్టబోతుంది. కాబట్టి వచ్చేటటువంటి అదృష్టాన్ని సాధారణంగా ఆహ్వానించి ఆ అదృష్టాన్ని మీరు పూర్తిగా వినియోగించుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.